వేదముల చేత తెలుపబడినవాడు పరమపురుషుడు అయినటువంటి సాక్షాత్ శ్రీ మహావిష్ణువే దశరథుని కుమారునిగా పుట్టగా వేదం వాల్మీకి నోట రామాయణంగా వెలువడింది. రామాయణం అంటే సాక్షాత్ వేదమే అని పై శ్లోకం యొక్క అర్థం. ప్రతి మనిషి ధర్మాన్ని ఏ విధంగా పాటించాలి అనే విషయాన్ని తాను ఆచరించి చూపిన పురుషోత్తముడు శ్రీరామచంద్రమూర్తి. ఆ యక్ష్వాక తిలకునకు సమస్త భక్తజనం చేసే మహావేడుక సీతారాములు కళ్యాణం. ప్రతి సంవత్సరం శ్రీరామనవమి నాడు ఆ సీతారాములు కళ్యాణం అంగరంగ వైభవంగా చేస్తారు. అయితే శ్రీరామనవమి రోజు రాములు వారి పెళ్లి రోజా లేక పుట్టిన రోజా, ఆ రోజు కళ్యాణం ఎందుకు చేస్తారు, శ్రీరామనవమి యొక్క విశిష్టత, దాని వెనుక ఉన్న చరిత్రను ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ సమస్త లోకాలకు ఆదిదేవుళ్ళైన త్రిమూర్తులలో ఒకరైన శ్రీ మహావిష్ణువే మానవునిగా జన్మించి లోకధర్మాన్ని సంపూర్ణంగా పాటించాడు. సుఖ దుఃఖే సమకృత్వ లాభో లాభే జయా జయ అనే సూక్తిని ఆచరణాత్మగా నిరూపించి లోకోత్తమ పురుషుడు. దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేయడానికే కాక తన జీవితాన్నే భావితరాలకు ఆదర్శప్రాయంగా చూపిన యుగ పురుషుడు ఆ శ్రీరామచంద్రుడు. ఖండ రాజ్యానికి రాజుగా పట్టాభిషేకానికి సిద్ధమైన సమయంలో ఎంత ఆనందంగా ఉన్నాడో అదే ముహూర్తాన అరణ్యానికి వెళ్లాల్సి వచ్చినప్పుడు అంతే ఆనందంగా ఉన్నాడు ఆ శ్రీరాముడు. తన ధర్మపత్ని అయిన సీతాదేవిని ఎత్తుకెళ్లిన ఆ దశకంఠుడితో ధర్మబద్ధమైన యుద్ధం చేసి తన సతిని తిరిగి తెచ్చుకొని లోక కళ్యాణం చేశాడు. జయించిన సువర్ణలంక ముందు ఉన్న తన మాతృభూమి ప్రధానమని దానిని తృణప్రాయంగా వదిలేసి వచ్చిన దేశభక్తుడు రాముడు. వ్యక్తిగత కుటుంబ సామాజిక ధర్మాలలో సామాజిక ధర్మానికే ఎక్కువ ప్రాధాన్యతని ఇచ్చిన ఆ శ్రీరామచంద్రుడు జనులు అందరూ రాజును అనుసరిస్తారని జనవాక్యానికి ప్రాధాన్యతను ఇచ్చి నిర్దోషి అని తెలిసిన తన ప్రాణేశ్వరుని జనవాక్యం కర్తవ్యం అని అరణ్యాలకు పంపాడు. నా రాముడు ఏకపత్ని వ్రతుడు, నా రాముడు పితృవాక్య పరిపాలకుడు, నా రాముడు ఆదర్శ సోదరుడు, నా రాముడు మచ్చలేని మహారాజు, నా రాముడు ధర్మానికి తప్ప మరి ఏ శక్తికి కట్టుబడిన ధర్మ ప్రభువు, నా రాముడు సువర్ణ యుగాన్ని స్థాపించి మచ్చలేని మహారాజు, నా రాముడు ఎదురులేని పరాక్రమవంతుడు. అందుకే ఆయన వ్యక్తిత్వం స్వభావం మానవాళికి ఆదర్శప్రాయాలు. ఆయన జీవితం సకల మానవులకు ఆచరణాత్మకం. ధర్మాన్ని తప్ప అధర్మాన్ని దరిచారనివ్వలేదు కాబట్టే ఆయన ఎన్నో కష్టాలను అనుభవించాడు. వాటిని ఎదురించి పోరాడి యుగ పురుషుడై భక్త కోటి చేత పూజలు అందుకుంటున్నాడు. సమస్త లోకాలకు రక్షించే ఆ శ్రీహరికి ఒక నరుడుగా జన్మించి ఇన్ని కష్ట నష్టాలు సుఖదుఖాలు అనుభవించడం అవసరమా? ఈయన గాడి తప్పి చెంచల స్వభావం గల మానవుడు ధర్మంతో మెలిగితే అతడే దేవదేవుడు అవుతాడు, సమస్త జనులకు పూజ్యుడు అవుతాడు అనే సత్యాన్ని మనకు తెలియజెప్పడానికి ధర్మ మార్గాన తాను నడిచి చూపించినవాడు జగదభిరాముడు. అటువంటి ఆ శ్రీరామచంద్రుడు పుట్టినరోజే శ్రీరామ నవమి. 24వ మహాయుగంలో త్రేతాయుగమునందు విలంబినామ సంవత్సరం చైత్రమాసంలో వచ్చిన చైత్ర శుక్ల నవమి నాడు సరిగ్గా అభిజిత్ ముహూర్తంలో అంటే మధ్యాహ్నం 12 గంటలకు పునర్వసు నక్షత్రంలో రామచంద్రుడు ఈ పుణ్యభూమి నందు జన్మించాడు. ఆ శ్రీరామ నవమిగా శ్రీరామ అవతరణ పుణ్య దినంగా జరుపుకుంటున్నాము. జై శ్రీరామ్.